హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు. నేనైతే 3 కాకరకాయలు తీసుకున్నాను. వాటిని నీటిలో వేసి ఉప్పు వేసి కొంచెం గట్టిగా కడిగి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కాకరకాయ ముక్కలు కొద్దిగా వేసి వేపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే మిగతావి కూడా మళ్ళీ వేపుకుందాం. చూడండి, ఈ విధంగా వేపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇలా వేపుకోవాలి. మళ్ళీ వేరే కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 2 ఎండిన మిర్చిలు వేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి, 1 స్పూన్. ఇలా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు ఇందులో వేసి కలుపుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. నేనైతే 1 టమాటా తీసుకున్నాను. ఇలా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఉంచి మళ్ళీ కలుపుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కారం ఉడికిన తర్వాత కొంచెం చింతపులుసు వేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీగా రావాలి కర్రీ. ఇలా ఆయిల్ కనిపించేలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర వేసి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి కనిపించేలా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయింది. మీకు కూడా కావాలి అంటే ట్రై చేయండి. కాకరకాయ కర్రీ వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. కాకరకాయ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.